సైత జడుగ స్వామి దేవతా అయ్యనయ్యప్ప స్వామి విఘ్నం గురు మే సర్వధారేషు సర్వదా అమహం భజే పురనివాస అయ్యప్ప కన్నెమూల మహా సకల దేవతల ఆరాధన ఇప్పుడు మన స్వామి పట్ల మనసు ఎవరెవరికి అయ్యప్పంటే ప్రేమ అంతా రెండు చేతులు స్వామి రెండు చేతుల పైకి అయ్యప్పలు స్వాములు స్వామి మన్నారు
ధర్మపురి నరసన్న వాడేమన్నారు స్వామి ఎవరేమన్నారు స్వామి కామాక్షి మధురై మీనాక్షి అయ్యా ఆలయ వార్షికోత్సవం ఇంతకన్నా ఆనందం ఉందా మనకి వాళ్ళేమన్నారు శరణం
रामे अंधस्पदे दरिद्रं नीललोहिता येषां पुरुषाणामेषां पशूनां मातेर्मारोपो येषां किञ्चनां वधू శ్రీధర్మశాస్త్రవే శరణమయ్యప్ప, శివగిరివాసనే శరణమయ్యప్ప, ధర్మపురి నివాసనే శరణమయ్యప్ప, సకల రోగ నివారణ ధన్వంతరమూర్తయే అయ్యప్ప శరణం శరణం పోరయ్యప్ప, సాధు శరణం శరణం
शास्त्र विजय बोलेगा भगवानी महाकाली माता फिर माँ जोगराजेश्वरी फला देवता सुप्रीता प्रसन्न भवंदो राजाधिराजाय प्रणयकाय नमो भगवते कालेश्वरमो वै महाराजाय नमः ओम नमः कामराजं मोजं वाराजं वैराजं भारते चक्रराजं महाराज्यमाधिपत्यमयम् ఇప్పుడు ఉండదు ఇంకా ఓం శ్రీ స్వామి इधर की फोटो सार अंदर इधर फोटो इधर फोटो इधर फोटो अरे इधर अरे फोटो राइट मर्చిపోయావు సంవత్సరాలు మార్చుకొచ్చిన సందర్భంగా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అశోక్ రావు గారు అడిగినారు కమాన్ కానీ దేవాలయ అభివృద్ధి విషయంలో పూట ప్రభుత్వ పరంగా శాసనసభ్యుడిగా మీ యొక్క సహకారం మాకు ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది. తప్పకుండా వారు ఏదైతే కోరినారో అయ్యప్ప దేవాలయానికి సంబంధించినటువంటి వారి సతీమణి గారు మా అయ్యప్ప స్వామి భక్తులు గారిని కోరిన ప్రతి విషయం లోపల స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు శ్రమ నా వంతు కృషి ఉంటుంది. ఆ స్వామివారి అయ్యప్ప దయతో తప్పకుండా వారు ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చినారో కమాను శ్రీ అయ్యప్ప స్వామి కమాన్ అని అదేవిధంగా దేవాలయానికి సంబంధించి మిగిలిపోయినట్టు అభివృద్ధి మరి ఇప్పటివరకు చాలా అభివృద్ధి చేసినారు దేవాలయాన్ని. ఇక మిగిలిపోయిన పని ఏదన్నా కూడా నా గురుతర బాధ్యతగా శాసనసభ్యుడిగా అది పూర్తి చేసే శక్తి నరసింహస్వామి అయ్యప్ప స్వామి నాకు ఇవ్వాలని కోరుకుంటూ వారు ఏదైతే చెప్పినటువంటి సమస్యలు ఏదన్నా కూడా అయ్యప్ప స్వామికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు కూడా మేలు జరిగే విషయంగా స్వామివారు చల్లగా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కూడా చల్లగా చూడాలి. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ధర్మపురి లక్ష్మణస్వామి క్షేత్రానికి ఒక నైట్ అంటే ఏదైతే
శ్రీ లక్ష్మీనరసింహ సంస్థ కళాశాల 10 సంవత్సరాల క్రితం మూతపడ్డ సంస్థ కళాశాల పునర్ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో ఈ యొక్క ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి నుంచి నేరేల పోయే దారిలో 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ విషయం లోపల ఈ ధర్మపురి నియోజకవర్గానికి ధర్మారం వెలుగడూరుకు పూర్తిగా చివరి ఆయకట్టు వరకు వచ్చే విధంగా సాగునీరు వచ్చే విధంగా పత్తిపాక రిజర్వాయర్ 500 కోట్ల రూపాయలతో కూడా ఆ యొక్క అడ్మిషన్ శాంక్షన్ అయిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ ధర్మపురిపై గోదావరిపై ఆధారపడే లిఫ్ట్లు ఏదైతున్నాయో మరి కొంచెం ఇబ్బందికరమైన రైతులకు ఇబ్బంది పడుతున్నారు. ఆ లిఫ్ట్లు కూడా పూర్తిగా ప్రభుత్వం నిర్వహణకు అధీనంలో తీసుకొని ఎక్కడ రైతు కూడా ఇబ్బంది జరగకుండా కూడా గోదావరిపై ఆధారపడే రైతాంగానికి సాగునీరు ఇచ్చే విధంగా ఈ యొక్క ధర్మపురి ప్రాంతంలో పుట్టినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వానికి అయ్యప్ప స్వామి అన్ని విధాల ఆ పెద్ద రేవంత్ రెడ్డి గారికి యొక్క శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఈ ఆలయంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి అశోకరావు గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వామి శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది 18వ వార్షికోత్సవం ధర్మపురి అయ్యప్ప టెంపుల్ 2007లో శంకుస్థాపన ప్రతిష్ఠ జరిగింది స్వామి. ఈ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం 10 సంవత్సరం చేస్తుంది. ఈ సంవత్సరం 18వ వార్షికోత్సవం కనుక విశేషం అయ్యప్ప 18వ సంఖ్య విశేషం కనుక ఈ సంవత్సరం భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. దానికి మా స్థానిక ఎమ్మెల్యే గారు అబ్దుల్ లక్ష్మీ కుమార్ గారు